రాజ్యాంగరీత్యా 42% బీసీలకు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదని కాంగ్రెస్ నాయకులు అందరికీ తెలుసు. కానీ ప్రకటించేశారు. ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటుందని తెలిసి హామీని ఇచ్చారు. బీసీలను ఇప్పుడు మోసం చేస్తే కాంగ్రెస్ను సహించరు, క్షమించరు. తెలంగాణలో బీసీ ఉద్యమ నినాదం బలంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తోంది. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ నినాదం వినిపించాల్సిందే. కానీ ఆ నినాదమే కాంగ్రెస్కు గుదిబండగా మారిపోయింది. దీంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో నాయకులందరికీ తెలుసు. ఆఖరుకు అది రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకోవచ్చు. ఆఖరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి కూడా ఎసరు పెట్టొచ్చు. అందుకే ఆగుతున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో వచ్చిన యూరియా కొరత అనేది రైతుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలించింది. అధికార పార్టీకి చెందిన నాయకులు కనిపించినా, ఓట్లు అంటూ వచ్చినా ఎలా ఉంటుందో తేలిపోయింది. మరోవైపు హైకోర్టు తీర్పు గడువు ముంచుకొస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సాలెగూడులో చిక్కుకున్నంతగా గిలగిలలాడుతుందని చెప్పక తప్పదు.